హలో అండి, వెల్కమ్ టు కన్యాస్ కిచెన్. ఈరోజు మనము కేక్ తయారు చేయాలంటే మనకి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చూద్దాము. మనకు కావాల్సినవి ఇన్స్ట్రుమెంట్స్ ఇది కావాలి. ఇదేంటంటే క్రీమ్ని లెవెలింగ్ చేసి ఇది లిఫ్టింగ్ చేసి మంచిగా లెవెల్గా చేసేది ఈ మూడు అనమాట. ఇవి కావాలి కంపల్సరీ. తర్వాత ఇది కేక్ రోలర్ అనమాట. ఇది మనం కేక్ తిప్పుతూ డిజైన్ అనేది వేయడానికి అవసరం పడుతుంది అనమాట. ఇది మనం ఇది మధ్యలో కేక్ పెట్టేసి ఇంకా డిజైన్ మనము పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసి మనం మంచిగా ఇలా డిజైనింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇంకొకటి మెజరింగ్ కప్స్ కంపల్సరీ. మెజరింగ్ కప్స్ వచ్చేసి ఇలా కప్స్ ఉంటాయి. ఇలా కప్స్ కంపల్సరీ ఇవి. ఎందుకంటే ఈ మెజరింగ్ కప్స్తోనే మనం ఏది క్వాంటిటీలో ఎంత తీసుకోవాలి అనేది ఇందులో నుంచి మనం తీసుకుంటాం అనమాట. సో ఇంకొకటి మనకి మంచిగా లోతుగా ఉన్న బౌల్స్ కావాలి. మైక్రోవేవ్ బౌల్స్ అంటారు వీటిని. ఇవి బౌల్స్ అయితే కంపల్సరీ అవసరం. ఇంకొకటి ఇట్లా చిన్నవి మనకు ఇట్లా బౌల్స్ కూడా అవసరం పడుతుంది ఒక్కొక్కసారి. ఇంకా స్పాచులాస్ అవసరం పడుతుంది. స్పాచులాస్ ఏంటంటే కేక్ బ్యాటర్ని మనం చూడడానికి అది రిబ్బన్ మెథడ్లో వస్తుందా లేదా అని చూడడానికి. ఇంకా కట్ అండ్ ఫోల్డ్, ఇంకా మనము మంచిగా కలపడానికి అనేది ఇది కంపల్సరీ అవసరం అనమాట స్పాచులాస్. ఇంకోటి కేక్, మన ఇలా కేక్ ఉంటుంది కదా, దీన్ని మంచిగా కట్ చేయడానికి, దీన్ని మంచిగా లెవెలింగ్గా కట్ చేయడానికి ఈ నైఫ్ అయితే కంపల్సరీ అవసరం అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ స్పూన్స్. ఇది బేకింగ్ పౌడర్ ఎంత వేయాలి, సాల్ట్ ఎంత వేయాలి అండ్ బేకింగ్ సోడా ఎంత వేయాలి అని ఇది ఒక సెట్ ఉంటుంది. ఇట్లా ఇది మనం దీంతో మనం వేసుకోవాలన్నమాట. మెజరింగ్ స్పూన్స్ ఇలా ఉంటుంది. ఇవి మనం వేసుకోవాలన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది అనమాట. ఇది ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇవైతే ఓకే. ఇప్పుడు మనం కేక్ అయితే తయారు చేయొచ్చు. నేను ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను, మీరు కూడా ఇంట్లో ప్రిపరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ తయారు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము. మనం చేస్తుంది ఎగ్లెస్ కేక్. సో మనము దీనికి ఎగ్లెస్ కేక్ కాబట్టి మనం కర్డ్ తీసుకోవాలి. ఫస్ట్ 1/2 కప్పు 60 ml ఉంటుంది ఇది. దీని నిండా మనం కర్డ్ తీసుకుందాం. ఫస్ట్ 1/2 కప్ అయితే మనం కర్డ్ తీసుకున్నాము. ఇందులో వేసేద్దాం. ఓకేనా. 1/2 కప్పు కర్డ్. ఓకేనా. తర్వాత ఇది పక్కన పెట్టేసి తర్వాత దీంట్లో 1/2 సేమ్ క్వాంటిటీలో నేను ఇందులో వేరే దాంట్లో వేసాను. సేమ్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలి. పౌడర్ షుగర్ వేసేద్దాం. షుగర్ వేసేసాము. ఓకేనా. ఇవి రెండు అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం కలిపేసేయాలి. బీట్ చేయాలన్నమాట. అంటే బీట్ అంటే నార్మల్గా మనం కలిపేసేయడమే అంతే. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. దీంట్లో మనం వెనిలా ఎసెన్స్ వేయాలి. వెనిలా ఎసెన్స్ మనకి బయట దొరుకుతుంది మార్కెట్లో. వెనిలా ఎసెన్స్ ఇది వేయాలి. నెక్స్ట్ ఇది 1 టీ స్పూన్ వేయాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేయాలి. వన్ టీ స్పూన్ అంటే 5 ml. సో మనం ఈ యొక్క మూత అంతా వేయొచ్చు. కొంచెం 1 టీ స్పూన్ అంటే 5 ml వేయచ్చు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం చిన్నగా కలపాలన్నమాట. దీంట్లో మనం ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ వచ్చేసి 1/4 కప్పు. 1/4 కప్పు ఆయిల్ వేయాలి. ఇక్కడ చూడండి, ఇది 1/4 కప్పు. ఇది 1/4 కప్పు ఆయిల్ వేయాలి. ఇది 1/4 కప్ ఆయిల్ మనం దీంట్లో వేయాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మంచిగా కలపండి. ఎంతవరకు కలపాలంటే ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. కర్డ్లో సాఫ్ట్గా అయిపోవాలి. సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. మంచిగా కలపాలి నీట్గా.
ఇక్కడ బీటర్ ఏం అవసరం లేదు, జస్ట్ మనకి మంచిగా సాఫ్ట్గా అయితే చాలు. ఇది ఎగ్లెస్ కేక్ అనమాట, ఎగ్లెస్ స్పాంజ్. దీంట్లో మనము వైట్ అంటే ఇలా చేసుకోవచ్చు, అంటే వితౌట్ ఫ్లేవర్. లేదు చాక్లెట్ కావాలనుకుంటే మీరు ఇందులో కోకో పౌడర్ వేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బౌల్ తీసుకోవాలి. ఇది ఎందుకు అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ మనం దీంట్లో ఈ చన్నీతోని పెట్టాలన్నమాట, అన్నీ వేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ చన్నీతోని మనం మైదా, ఇంకా సాల్ట్, ఇంకా కొంచెం పించ్ సాల్ట్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవన్నీ మనం దీంట్లో చన్నీ చేయాలన్నమాట. ఈ పౌడర్ ఇప్పుడు మనం చేద్దాం. ఇప్పుడు మనం ఈ బౌల్స్ ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మైదా, మెయిన్గా మనకి ఇంగ్రీడియంట్ వచ్చేసి మైదా అనమాట. ఇది 1 కప్పు 240 ml, 1 కప్పు 240 ml. సో మనం దీన్ని తీసుకుందాం, మైదా తీసుకుందాం. లెవెల్గా తీసుకోవాలి. ఓకేనా, ఇట్లా లెవెల్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంత లెవెల్గా ఉండాలి. కరెక్ట్ 1 కప్ ఉంది. ఇది 240 ml 1 కప్పు. ఇది ఫస్ట్ వేయాలి. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేయాలి. మనం ఇందులో మెజర్మెంట్స్లో 1 TBSP 1 టీ స్పూన్, TSP 1 TSP, దీంతో మనం మిల్క్ పౌడర్ వేయాలి. ఇది కూడా లెవెల్గా తీసుకొని ఇదిగా 2 3, కొంచెం ఎక్కువ వేసినా ఏం కాదు, మంచిగా అవుతుంది. ఎక్కువ వేసినా ఏం కాదు. నేను 4 వేసాను. ఇది అయిపోయింది కదా. ఇంకొకటి నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వేయాలి 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1 టీ స్పూన్. మనకు కావాల్సింది ఈ 2. బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. ఇది బేకింగ్ సోడా చూడండి, ఇది బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకుందాం. ఏది తీసుకున్నా ఇది లెవెల్గా ఉండాలి. మనం మిడిల్ ఫింగర్తోని ఇలా అంటే మనకి సెట్ అయిపోతుంది. ఇది సమానంగా వస్తుంది. మళ్ళా 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇది బేకింగ్ సోడా, ఇది 1 టీ స్పూన్ తీసుకోవాలి. దీన్ని కూడా మనం ఇలా అంటే సెట్ అయిపోతుంది, లెవెల్గా వచ్చేస్తుంది. దీన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చాన్ చేయాలి. ఇది మనం ఇలా చేయాలి. ఇలా చేసి లాస్ట్కి వచ్చినది పక్కన పెట్టేసుకోవాలి. ఇది అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఇది డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే మనకి మిక్సీ చేసుకున్నాము ఇలా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మనం ఇప్పుడు ఇంతకుముందు తీసుకునే మిశ్రమం ఉంది కదా, ఇది దీంట్లో మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ వేయాలి. సింపుల్, అయిపోయింది కేక్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే మనకి 1/4 కప్పు మిల్క్ కూడా అవసరం పడుతుంది. ఈ స్పూన్ తీసిస్తాం. ఇప్పుడు మనం దీన్ని కలుపుదాం. ఇలా కలిపేసిన తర్వాత, ఇలా కలుపుకున్న తర్వాత, ఇక్కడ చూడండి, కలుపుకున్న తర్వాత మనం దీంట్లో ఇలా మంచిగా కలుపుకోవాలి. దీంట్లో మనం
1/4 కప్పు మిల్క్ పోయాలి. ఇలా మిల్క్ పోసి మనం మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసేయాలి. ఫస్ట్ కొంచెం మెల్లగా ఇలా కలిపేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు మనకి ఇందులో కొంచెము టైట్గా అనిపించిన, ఇంత టైట్గా ఉన్నా కొంచెం దాన్ని మిల్క్ మనము యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మైదా ఒక్కొక్కసారి ఎక్కువ పెంచుకుంటుంది, వాటర్ని ఎక్కువ కలిపోద్ది. ఇంకా నాకు కొంచెం పడతట్టు అనిపిస్తుంది, కొంచెం పోసాను. సో మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఫస్ట్ రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే రాలేదు, ఇంకా మనం జస్ట్ ఇలా మంచిగా కలుపుకొని కొంచెం గట్టిగా, మరీ గట్టిగా కలిపొద్దు, జస్ట్ కొంచెం ఇట్లా కలిపేసి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కట్ చేయాలి. ఇప్పుడు వస్తుంది చూడండి. మనం ఇంకా కొంచెం గట్టిగా ఉందనుకుంటే ఇదిగా చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇట్లా చూసారా, ఇలా రావాలి. ఇంకా కొద్దిసేపు అందాము. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి. ఇది మెయిన్ మన కేక్ ప్రిపేర్ చేయడానికి కరెక్ట్ అనమాట. ఇది ఇలా కొంచెం మనం ఇలా కట్ అండ్ ఫోల్డ్లో చేస్తే ఎక్కువ కలిపొద్దు, జస్ట్ ఒక 1 minute అలా కలిపేసి ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చేయాలి. ఇదిగా చూడండి, ఆగకుండా వస్తుంది కదా, అట్లా ఆగకుండా మధ్యలో బ్రేక్ అవ్వకుండా రావాలన్నమాట. ఇలా చూడండి, ఇలా ఇది కరెక్ట్గా కన్సిస్టెన్సీ, ఇది కరెక్ట్గా వచ్చిందని అర్థం. ఇప్పుడు ఇలా వచ్చిందంటే, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిందంటే కేక్ బాగా అవుతుంది. ఓకేనా? ఇలా మనం ఇందులో ఇంకా ఏమీ వేసేది ఉండదు, జస్ట్ మనం వైట్ స్పాంజీ చేస్తున్నాము. చాక్లెట్ అంటే ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సి ఏంటి అంటే కోకో పౌడర్ 3 tablespoons. ఇప్పుడు మాత్రం మనం ఓన్లీ వైట్ స్పాంజీ చేస్తున్నాం. ఇది మనం ఓవెన్లో చేయట్లేదు, ఎందుకంటే ఓవెన్లో చేస్తే ఏమవుతుందంటే కొంచెం 1-2 minutes అటు ఇటు అయినా మనకి 1-2 minutes అట్లా అయినా కానీ మనకి ఏమవుతుందంటే ఈ కేకు ఒక్కోసారి ఆ 1 secondలోనే కేక్ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనకి బెస్ట్ ఏంటంటే స్టవ్ మీద చేయడమే కరెక్ట్ నాకు తెలిసిన మటుకు. ఎందుకంటే మనము ఓవెన్లో చేస్తే చేయొచ్చు, 180 degrees పెట్టి ఒక 35 minutes పెట్టి మధ్యలో చెక్ చేస్తూ ఉంటే వస్తుంది. కానీ మనం అంత రిస్క్, అంత అబ్జర్వేషన్లో ఉంటే ఏం కాదు. లేదు అంటే మనం బగోనా పెట్టి 10 minutes ముందు పెట్టేసి మనం బేక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి మనం ప్రీహీట్ ప్యాన్ అయితే రెడీ చేసుకుందాం. ఒక 10 minutes ముందుగా పెట్టాను. సో చూద్దాం. ఇప్పుడు మనకి కేక్స్ కావాలంటే బేక్ చేయడానికి ఈ బౌల్స్ కూడా కావాలి. ఈ బౌలు ఇందులో ఇంచుమించు ఒక 1/4 kg అంత పడుతుంది కేక్. ఇది 1/2 kg. ఇది బెంటో కేక్ అంటారు కదా, బెంటో కేక్. ఇది బెంటో కేక్కి పనిచేస్తుంది. ఇది 250 grams అవుతుంది. మళ్ళీ ఇంకా ఇది 1/2 kg. ఇది 1/2 kg 500 grams కేక్కి మనకి యూజ్ అవుతుంది. ఇది 1 kgకి యూజ్ అవుతుంది. ఇది ఇలా 1 kgకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే 1 kg కేక్ అనమాట. దీన్ని మనం లోపల గ్రీస్ చేసుకోవాలి, బటర్ పేపర్ వేసి గ్రీస్ చేసుకోవాలన్నమాట. సో ఈ గ్రీస్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది గ్రీస్ చేయాలంటే బటర్ పేపర్ అవసరం లేదు. జస్ట్ మనం ఏం చేయాలంటే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇట్లా ఆయిల్ వేసేసుకొని మనం దీన్ని స్పాచులాతోని అంతా స్ప్రెడ్ చేయొచ్చు. ఇదంతా స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ మంచిగా స్ప్రెడ్ చేయాలి. మంచిగా ఏ మూలకైనా ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం గ్రీజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది. ఓకేనా? మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం మైదా పిండి మనం ఇందులో వేయాలి. కొంచెం మైదా పిండి, దీన్ని కొంచెం మైదా పిండి తీసుకొని, ఇంత మైదా పిండి తీసుకొని దీన్ని ఇట్లా చేయాలి. కొంచెం వేయండి, ఇలా వేయాలి. దీన్ని ఇప్పుడు మనం దీన్ని ఇలా అనాలి. ఇప్పుడు మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది దీంట్లోకి వండుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడు చూసారు కదా, మొత్తం మైదా అయితే కోటింగ్ అయిపోయింది. చూడండి, మొత్తం కోటింగ్ అయిపోయింది మైదా. ఇప్పుడు మనం దీంట్లో బ్యాటర్ వేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న బ్యాటర్ వేయాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, దీన్ని మళ్ళీ ఒక్కసారి కలిపేసి, ఇప్పుడు చూడండి ఇది ఇప్పుడు మనం ఇందులో వేయాలి. సో ఇప్పుడు మొత్తం క్లీన్గా వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా ట్యాప్ చేయాలి. అంటే అంత ఇది ఇప్పుడు మన కింద ఇట్లా ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఏమైనా బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకుంటాం కదా, 10 minutes బగోనా పెట్టాం కదా, ఆ బగోనాల మధ్యలో స్టాండ్ మధ్యలో పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. స్టవ్ పైన మనం బగోనా పెట్టుకున్నాం కదా, అక్కడ ఇప్పుడు మనం స్టాండ్ పైన పెట్టేసేయాలి. ఒక 35 minutes 40 minutes తర్వాత చెక్ చేయాలి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇలాంటి ఒక ప్లేటు, ఇంకా స్టాండ్, ఇలా స్టాండ్ కావాల్సి ఉంటుంది. ఇంకోటి ఇలాంటి బగోనా, ఇది కావాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో ఈ స్టాండ్లో ఈ బగోనాలో ఈ స్టాండ్ పెట్టేసి ఇది ఇలా మూత పెట్టేసేయాలన్నమాట. ఇలా కేక్ దీని లోపల పెట్టేసి మూత పెట్టేసేయాలన్నమాట. దీన్ని మనం ఒక 10 minutes స్టవ్ మీద పెట్టాలన్నమాట. స్టవ్ ఆన్ చేసేసి ఇది పెట్టేసి, ఇప్పుడే పెట్టొద్దు కేక్ టిన్ను, జస్ట్ ఇట్లా పెట్టేసి ఒక 10 minutes అలా కుక్ అవుతుంటే ఆ హీట్కి కేక్ అనేది తొందరగా కుక్ అవుతుంది అనమాట. సో ఇదైతే నేను స్టవ్ మీద పెడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు దీని మీద మనం ఈ బౌల్ పెట్టేసేయాలి. పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసేయాలి. చూసారా ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ అవుతుంది. మనం ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకి ఏమీ అంటట్లేదు. చూడండి, మళ్ళీ ప్రెస్ చేస్తున్నాను, ఏమీ అంటట్లేదు దీనికి. సో కేక్ అయితే రెడీ అయిందనమాట, ఓకేనా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆఫ్ చేసేసుకొని ఇది ఉన్న టిన్ను బయటికి తీసేసేయాలన్నమాట, చల్లార్చాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు కింద అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.